హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను సింగిల్ ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇవాళ మార్కెట్లో ట్రేడ్ ప్రొవైడ్ ఎందుకు చేయలేదు అంటే సెషన్ 1 సెషన్ 2 మన స్టూడెంట్స్ ఉన్నారు. లైవ్ మార్కెట్లో నేర్చుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. 46 మెంబర్స్ ఉండే. సో ఇవాళ నేను వాళ్ళకి లైవ్ సెషన్ తీసుకున్నాను అన్నమాట. 10 AM నుంచి 2 PM వరకు లైవ్ సెషన్ తీసుకోవడం వల్ల నేను ఇవాళ మన పర్సనల్ గ్రూప్ లో ట్రేడ్ ఇవ్వలేదు. ఒక ట్రేడ్ ఇచ్చాను 2 PM తర్వాత, ఒక ట్రేడ్ ఇచ్చాను సెన్సెక్స్ ట్రేడ్. బట్ ట్రేడ్ ఏమైంది అంటే కాల్ సైడ్ ఇమీడియట్ షూట్ అప్ కావడం వల్ల 5 రూపీస్ 10 రూపీస్ డిఫరెన్స్ లో ఎంట్రీ అనేది మనకు దొరకలేదు. బట్ అక్కడ 100 పాయింట్స్ మీదికి వెళ్ళిపోయింది కాబట్టి నేను ట్రేడ్ మిస్ అయిపోయింది. ఈ ట్రేడ్ ని అవాయిడ్ చేయండి అని మన పర్సనల్ గ్రూప్ లో నేను మెసేజ్ ఇచ్చాను. సో ఇవాళ లైవ్ సెషన్ మన స్టూడెంట్స్ ఆఫ్లైన్ ఫినిష్ అయిపోయి లైవ్ సెషన్ కి వచ్చారు కాబట్టి నేను ఇవాళ వాళ్ళతో నేను కంటిన్యూ అయిపోయాను. అందువల్లనే ఇవాళ ప్రీమియం గ్రూప్ లో అంటే పర్సనల్ గ్రూప్ లో నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సి ఇవాళ మార్కెట్ లో ఏమేమి జరిగిందో ఇవన్నీ నేను ఆల్రెడీ మన పీడిఎఫ్స్ లో నేర్పించాను. మన వీడియో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో కూడా నేర్పిస్తూ వస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ప్రీవియస్ టైం కూడా ఇండిసిజన్ క్యాండిల్స్ గురించి మన పీడిఎఫ్ 1 లో డీటెయిల్డ్ గా చెప్పాను. ఏమని చెప్పాను అంటే, సి ఇఫ్ దేర్ ఇస్ అ ఫాలింగ్ మార్కెట్ లో ఎక్కడైనా ఫాల్ అవుతుంది. మార్కెట్ ట్రెండ్ చేంజ్ చేయాలి అంటే మనకు ఇండిసిజన్ క్యాండిల్ అనేది రావాలి. ఐదర్ అది గ్రీన్ అయినా కానివ్వండి, ఐదర్ అది రెడ్ అయినా కానివ్వండి. సో ఇక్కడ చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది, బ్రదర్ ఇండిసిజన్ దేన్ని అంటారు, దేన్ని ఇండిసిజన్ క్యాండిల్ అంటారు? ప్రాపర్ గా ఇండిసిజన్ క్యాండిల్ అంటే ఏంటి అంటే, ఇది ఇండిసిజన్ క్యాండిల్, ఇది ఇండిసిజన్ క్యాండిల్, ఇది ఇండిసిజన్ క్యాండిల్ కావు. ఈ రెండు ఇండిసిజన్ క్యాండిల్స్ కావు. సి ఈ రెండు ఇండిసిజన్ క్యాండిల్ కావు. ఇది వచ్చేసి ఇండిసిజన్ క్యాండిల్, ట్రెండ్ రివర్సల్, ట్రెండ్ రివర్సల్. ఈ రెండు ఇండిసిజన్ క్యాండిల్స్ కావు. ఇది వచ్చేసి ఇండిసిజన్ క్యాండిల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు దీన్ని ఎందుకు ఇండిసిజన్ క్యాండిల్ అంటున్నారు అండ్ వీటిని ఎందుకు అనట్లేదు అంటే, సింపుల్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అండ్ అది ఫామ్ ఎలా అవుతుంది అంటే, ఇంపార్టెంట్ అనేది ట్రెండ్ రివర్సల్ కి ఇంపార్టెంట్. ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఇండిసిజన్ క్యాండిల్, ఇది ఇండిసిజన్ క్యాండిల్, బట్ ఇది ఇండిసిజన్ క్యాండిల్ కాదు. అండ్ ఇది ఇండిసిజన్ క్యాండిల్, ఇది ఇండిసిజన్ క్యాండిల్, బట్ ఇది ఇండిసిజన్ క్యాండిల్ కాదు. వై వై ఎందుకు అంటే, సి మొత్తం విక్ లో మనకు 25% వచ్చి కవర్ చేసేస్తే, 25% కవర్ చేస్తే ఇక్కడ ఈ మీది వైపు, ఓకే, ఇలా ఇది మొత్తం ఇక్కడ వరకు 25% అనుకోండి, ఇలా కవర్ చేస్తే అది వచ్చేసి ఇండిసిజన్ క్యాండిల్. 50% ఇలా కవర్ చేసింది అనుకోండి, మీద 50% కింద 50% చేసి మధ్యలో క్లోజ్ చేసింది అనుకోండి, ఇది ఇండిసిజన్ క్యాండిల్ కాదు. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్స్ రాదు. ఓకేనా? సో రివర్స్ కావాలి అంటే మార్కెట్ లో ఇండిసిజన్ క్యాండిల్ కావాలి. అండ్ ఇక్కడ ఈ ఇండిసిజన్ క్యాండిల్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదే కదా. ఇఫ్ మార్కెట్ ఆన్ సెల్లింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ బయింగ్, ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఆన్ సెల్లింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ బయింగ్. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఆన్ బయింగ్ సైడ్ మళ్ళీ ఇండిసిజన్ క్యాండిల్ వచ్చేసింది, అంటే ట్రెండ్ రివర్స్ అయిన తర్వాత ఇండిసిజన్ క్యాండిల్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇఫ్ మార్కెట్ ఆన్ సెల్లింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ బై. ఈ రెండు ఇవాళ ఫామ్ అయ్యాయి. ఈ రెండు ఫామ్ కావడం వల్లనే మార్కెట్ లో సెల్లింగ్ అనేది బయింగ్ అయింది, సెల్లింగ్ అనేది కంటిన్యూస్ బయింగ్ అనేది మనకు చూపించింది. దాని తర్వాత ఇక్కడ కూడా చూసుకున్నా సెల్లింగ్ అనేది మళ్ళీ బయింగ్ లోకే చేంజ్ అయింది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, బ్రదర్ ఇక్కడికి వెళ్ళి బయింగ్ వచ్చింది ఇండిసిజన్ క్యాండిల్ వల్లనా అంటే, అవును, ఫస్ట్ వచ్చి రీజన్ ఇండిసిజన్ క్యాండిల్. అండ్ ఇండిసిజన్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది? మన ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. అర్థమైందా? అండ్ ఇక్కడ సపోర్ట్ కూడా తీసుకుంది, ఇండిసిజన్ రివర్సల్ క్యాండిల్ కూడా తీసుకుంది. కాబట్టి ఎఫ్ఈజీ వాల్యూ దగ్గర మనకు ట్రెండ్ రివర్స్ అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు ట్రేడ్ ఇచ్చాను, బట్ ఏమైంది అంటే 5 to 10 రూపీస్ వేరియేషన్ లో 100 పాయింట్స్ అనేది సెన్సెక్స్ మీద కొట్టేసింది. కాబట్టి ట్రేడ్ అనేది ఇవ్వడం అనేది మిస్ అయింది. చలో ఓకే, ఇవాళ అయితే మనము బాగానే కవర్ చేసాము. లైవ్ మార్కెట్ లో కూడా, లైవ్ సెషన్స్ లో కూడా మనం బాగానే కవర్ చేసాము ఇవాళ. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, సింపుల్ గా రేపేంటి, రేపు మార్కెట్ లో మనకు బయింగ్ అనిపిస్తుందా, రేపు మార్కెట్ లో సెల్లింగ్ ఉంటుందా, మనం ఎలా రేపు మార్కెట్ అనేది డిసైడ్ చేయాలి అంటే సింపుల్.
మనం మార్కెట్‌లో ట్రేడ్ తీసుకునేటప్పుడు, ఎంట్రీ చేసేటప్పుడైనా కానివ్వండి, మార్కెట్ వాచ్ చేసేటప్పుడైనా కానివ్వండి, డ్రాయింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో, డ్రాయింగ్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలి. సో, రేపొచ్చేసి సింపుల్‌గా మనం అబ్జర్వ్ ఇక్కడ చేసుకుంటే, ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది ఇక్కడుంది. ఓకే. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి, ఇట్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇక్కడ మీరు కూడా చూసుకున్నట్టయితే రీటెస్ట్ రివర్సల్ అనేది ఇక్కడ జరిగింది మనకు. ఓకే. సో, ఈ లెవెల్ అనేది మనకు పాయింట్‌ఔట్ లెవెల్. ఈ లెవెల్ అనేది పాయింట్‌ఔట్ లెవెల్. ఓకే. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గరికెళ్ళి మార్కెట్ రిజెక్ట్ అయింది. నిన్న కూడా ఈ లెవెల్ బ్రేక్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసి రీటెస్ట్ రివర్సల్ అయితేనే బయింగ్, లేకపోతే బయింగ్ కాదని కూడా నేను చెప్పాను. ఈ లెవెల్ కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే. ఈ 2 లెవెల్ ఎక్కడైనా బ్రేక్ చేసింది అనుకోండి, బయింగ్. ఈ 2 లెవెల్ బ్రేక్ చేస్తలేదు, దీని మధ్యలో ఉందంటే మార్కెట్ బయింగ్ లోనే లేదు. రేపు సెల్లింగ్ కావాలంటే ఏం కావాలి? సింపుల్. రేపు సెల్లింగ్ కావాలంటే మార్కెట్‌లో ఇంపార్టెంట్ అనే విషయం ఏంటి అంటే ఇది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఈ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరనే మనకు ఇండిసిజన్ ట్రెండ్ రివర్సల్ అనేది జరిగింది. బ్రేక్‌ఔట్ అనేది ఫార్మ్ అయింది. ఈ లెవెల్ మనకు ఎక్కడైనా బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే హెవీ సెల్లింగ్. ఇన్ బిట్వీన్ 58,301, 57,867 దగ్గర మధ్యలో ఎక్కడైనా ఉంటే మనం వాలటాలిటీలో ట్రేడ్ చేసుకొని బయటికి పడాలి, కానీ ట్రెండ్ అనేది కంటిన్యూస్ గా ఫామ్ కాదు. ఓకేనా. ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్ మనం చూసుకుందాం. నిఫ్టీలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీలో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇక్కడ మార్కెట్ ఇవాళ ఇక్కడ నుంచే మనకు రేంజ్ అనేది దొరికింది. సెకండ్ వచ్చేసి ఇక్కడ మీరు కొంచెం పైకి వెళ్తే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇవాళ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ లో రివర్స్ అనేది జరిగింది మనకు. ఓకే. అండ్ ఈ అనాలిసిస్ కూడా మన ఫస్ట్ పీడిఎఫ్ లో ఉంది. మీరు మన పీడిఎఫ్ మీ దగ్గర లేకపోతే, మీకు పీడిఎఫ్ కావాలి అంటే, మీరు లెర్నింగ్ చేయాలి అనుకుంటే జెన్యూన్ గా మీరు ఏం చేయండి, నాకు కామెంట్ పెట్టండి, లేకపోతే డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. నేను మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తాను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇవాళ అలాగే ట్రేడ్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఇలా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ లాగా ఇది వర్కౌట్ అయింది కాబట్టి మనకు లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఇది. సో రేపు మార్కెట్‌లో సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే నిఫ్టీ కూడా ఈ 2 పాయింట్స్ అనేవి మీద ఎక్కడైనా బ్రేక్ చేస్తే 26,040, 26,005 మనకు బయింగ్ అనేది షూట్ అవుట్ అవుతది. ఏం కావాలి మనకు ఇంపార్టెంట్ అంటే రీటెస్ట్ రివర్సల్ మెయిన్ మీదికెళ్ళి రావాలి. ఈ కింద రీటెస్ట్ రివర్సల్ తీసుకున్నా మీద బ్రేక్అవుట్ కదా, బ్రేక్ డౌన్ లాగా వర్కౌట్ అవుతది కాబట్టి బ్రేక్ డౌన్ అవుతది. ఓకే. ఇప్పుడు సెల్లింగ్ ఇనిషియేట్ కావాలి అంటే 25,849. నిఫ్టీలో ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. దీని మీదనే మీరు ట్రేడ్ చేయాలి. అండ్ దీని మీదనే ఫోకస్ చేసి కూర్చోవాలి. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఈ డ్రాయింగ్ మీరు మీ ట్రేడింగ్ వ్యూ చార్ట్ లో అప్లై చేయండి. అండ్ దీని మీద ఫోకస్ చేసి ట్రేడ్ చేయండి. ఇది నా అనాలిసిస్ ఫర్ 29th October 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.